వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటో మీ అందరికి అర్థమైపోయింది కదా. సో నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. వై? బికాజ్ చాలా రోజుల నుంచి వాళ్ళు షాపింగ్కి రా 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 అంటుంటే నాకు కుదరట్లేదు. అండ్ నిజంగానే కుదరట్లేదు. గుడ్డుతోటి అండ్ హరినికి స్కూల్. సో అండ్ షాపింగ్కి వెళ్తే ఇంకా తెలుసు కదా మీకు, అందులోనూ నేను వెళ్ళానంటే నా చేతులు అస్సలు ఆగవన్నమాట. ఎవరితో షాపింగ్కి వెళ్ళినా కూడా ఏదైనా నచ్చితే నేను లైక్ ఇప్పుడు తీసేసుకుందాం, అది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు, అండ్ మనకి అప్పటికి దొరుకుతాయో లేదో తెలియదు అన్నట్టు ఏదైనా 1 or 2 తీసేసుకుంటాం. అంటే ఎక్కువ కాదు. బట్ ఇవాల్టి షాపింగ్ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి, చెల్లి పెళ్లి చీరలో షాపింగ్ అనమాట. ద మెయిన్ శారీ అయితే తను కంచి నుంచి తెప్పించుకుంది. సో అదైతే పక్కకు పెట్టేసింది. అది నేను చూసాను, చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇంత ముందుగా లైక్ ఇంకా పెళ్ళికి ఆల్మోస్ట్ ఒక 20 days టైం ఉంది, కానీ ఇప్పటికీ లేట్ చేసింది. ఎందుకంటే బ్లౌజెస్ వర్క్ అవ్వాలి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ బ్రైడల్ శారీకి ఏమన్నా శారీకి మగ్గం వర్క్స్ ఉంటే అవన్నీ కూడా అవ్వాలి. కానీ తను ఏంటంటే ఎంగేజ్మెంట్ తర్వాత ఎక్కువ టైం పెట్టుకోకుండా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి జస్ట్ 40-45 days డిఫరెన్స్లో ఉందన్నమాట. సో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ బ్లాగ్స్ అవన్నీ కూడా మీరు చూసేసారు కాబట్టి, ఇప్పుడు మెయిన్ పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అయితే ఇవాళ వెళ్తున్నాము. అంటే అందరూ వెళ్ళి తీసుకుంటే ఆ పెళ్లి చీర ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందన్న చెప్పి అందరూ ఫీల్ అవుతాం అలాగా. సో ఆబ్వియస్లీ అలాగే అనుకుంటాం కదా. ఇప్పుడు జనరల్గా షాపింగ్కి మనము వెళ్ళి ఏదో ఒకటి పిక్చర్స్ తీసుకోవచ్చు, బట్ పెళ్లి చీర అంటే కంప్లీట్గా ఫ్యామిలీతో వెళ్ళి తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో నా పెళ్లి షాపింగ్ కూడా అలాగే జరిగిందనమాట అప్పట్లో. కానీ అప్పుడు అది మనకి వీడియోస్ అంత తీసుకోలేదు నేను, కానీ బెస్ట్గానే జరిగింది. అలాగే ఫ్యామిలీతో వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళలేదు కాబట్టి ఇవాళ మంచి శారీస్ షాపింగ్. చెల్లి ఏం కొనుక్కుంటుందో, మెయిన్గా 2 చీరలు తీసుకోవాలి. సో తను అందరం ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా చూడాలి గుడ్డుతో. అంటే ఇవాళ హాలిడే ఉంది అందరికీ. సో అందరం కలిసి వెళ్తే పనిలో పని మా ఆయనకు కూడా కొంచెం బ్యాండ్ వేద్దామని అనుకుంటున్నాను. బట్ చూడాలి. సో ముందైతే యాజ్ యూజువల్ మామీస్ లైఫ్, ఫస్ట్ స్నానాలు అయిపోయాక బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లల్ని కొంచెం సెట్ చేసేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఒక 11 అట్లా అవుతుంది. కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరదాం అనుకుంటున్నాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరికి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మన అందరికీ న్యాచురల్ పింక్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అని అంటే చాలా థాట్స్ ఉంటాయి, కానీ హైడ్రేషన్ ఈస్ ద వే టు న్యాచురల్ పింక్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. అవునండి, ఇది ఎక్స్ట్రీమ్లీ ట్రూ. మన ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మన స్కిన్ అంత గ్లోగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల మన స్కిన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. లైక్ దానివల్ల నా స్కిన్ చాలా డల్గా, డీహైడ్రేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ నా పిక్ నేను చూసుకుంటే ఇది నేనేనా అనిపిస్తుంది. ఆ ప్లష్ పింక్ గ్లో అవన్నీ కూడా మిస్ అవుతున్నాను. కానీ ఇప్పుడున్న ఈ వెదర్ కండిషన్స్ వల్ల, డీహైడ్రేటెడ్ స్కిన్ వల్ల నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫైనల్గా నేను రియలైజ్ అయ్యి ఇదంతా కూడా డీహైడ్రేషన్ వల్లే నా స్కిన్ డల్గా కనిపిస్తుంది. సో ఈ డల్నెస్ అండ్ డీహైడ్రేషన్ని మార్కెట్లో నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను, వాటి వల్ల పెద్దగా రిజల్ట్ కూడా నాకు అనిపించలేదు. అండ్ కొంచెం నాకు హెవీగా కూడా అనిపిస్తూ ఉండేది. అందుకే ద బెస్ట్ ప్రోడక్ట్ ఐ ఫౌండ్ ఫ్రమ్ Mamaearth, దట్ ఈస్ Mamaearth బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ అనమాట. విత్ బీట్రూట్ అండ్ హైడ్రోలోనిక్ యాసిడ్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే నేను ట్రై చేశాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. Mamaearth బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ వచ్చేసి మన స్కిన్ ని మంచిగా జెంటల్ గా క్లెన్స్ చేస్తుంది అండ్ మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది టు గివ్ దట్ పింక్ గ్లో ఆన్ అవర్ ఫేస్ అనమాట. ఇందులో గుడ్నెస్ ఆఫ్ బీట్రూట్ అండ్ హైరోలోనిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు. అండ్ దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ కి మన స్కిన్ ని మనం ఎంత హైడ్రేట్ గా ఉంచుకుంటేనే మనం అంత గ్లోయింగ్ గా ఉంటాం అనమాట. Mamaearth లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మనకి ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ని అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో Mamaearth కొత్త ప్రోడక్ట్స్ ని ఇన్నోవేట్ చేయడమే కాకుండా ఎఫెక్టివ్ అండ్ ఎంజాయబుల్ చేసేలాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ మనం ఎంజాయ్ చేసేలాగా. సో అందుకే నేను Mamaearth ని ట్రస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ మేడ్ విత్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఇట్స్ సేఫ్ టు యూజ్. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొస్తాను.
ఎస్ ఫేస్ వాష్ అయితే అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోవాలి. యూ కెన్ సీ ద డిఫరెన్స్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఫేస్ వాష్ కి ముందు వరకు డల్ గా ఉండింది, ఇప్పుడు కొంచెం పింకీ గ్లో వచ్చింది కదా. సో చూసారు కదా, మీరు కూడా మంచి హైడ్రేషన్ అండ్ పింక్ గ్లో స్కిన్ ని సొంతం చేసుకోవాలి అనుకుంటే డూ చెక్ ఇట్ అవుట్ దేర్ ప్రోడక్ట్స్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి మామాఅర్త్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంది. సో మీరు నా కూపన్ కోడ్ మాహి SHI 2025 అని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది అప్లికేబుల్ ఓన్లీ ఆన్ మామాఅర్త్ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట. డూ చెక్ ఇట్ అవుట్. సో మనకి మామాఅర్త్ యాప్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ అలాగే iOS లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాబట్టి చెక్ ఇట్ అవుట్ నౌ. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయి షాపింగ్ కి వెళ్ళాలన్నమాట. లంచ్ చేసేసి వెళ్దామని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. లెట్స్ గో. సో యాక్చువల్లీ లంచ్ చేసుకొని మంచిగా చిల్ గా బయలుదేరుతున్నాం, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పి. కాకపోతే ఇవాళ మా ఆయన బలి అనమాట. బలి లైక్ బుక్ అయిపోయావు అన్నట్టు. ఎందుకంటే నువ్వు కూడా నాకు కొనిస్తా అని చెప్పావు కదా. కొన్ని ఇస్తాను అని చెప్పాను. సాలరీ క్రెడిట్ అయిందని చెప్పావు కదా. ఈఎంఐలు నాకేం సంబంధం. సో గుడ్డు కూడా వస్తున్నారు, గుడ్డు బజ్జున్నారు. పెద్ద గుడ్డు ఇక్కడ ఉంది. సో మేము ఇవాళ జ్యోతితో పెళ్లి చీర షాపింగ్ కి వెళ్తున్నాం అనమాట. అంటే ఒక 4 చీరలు ఉన్నాయి, దాంట్లో ఇవాళ ఏ చీర కొంటుందో పాప మాకు తెలియదు. ఎంగేజ్మెంట్ టైంలో కుదరలేదు, అత్తయ్య ఒక్కరే వెళ్ళారు. ఇంకా ఈసారి నేను ఒక మాట ఇచ్చాను అనమాట పెళ్లి చీరల షాపింగ్ లో. మాట ఇచ్చేసాను కాబట్టి సరే ఇవాళ కొంచెం టైం దొరికింది, అందరికి లీవ్ ఉంది, హాలిడే ఉందని చెప్పి ఇవాళ వెళ్తున్నాము. సో మా చెల్లి ఇంతకి ఏం కొంటుందో అంటే 2-3 సెలెక్ట్ చేసి పక్కకు పెట్టిందంటే ఎంత బడ్జెట్ నాకు తెలీదు. ఒకసారి వెళ్ళి అవి ఏంటో ఏం కొంటుందో అన్నది చూద్దాం. నువ్వు కూడా తీసుకో మరి పెళ్లి చీర. మా ఆయన అదే శివ కొనకపోతే నేను కొని పెడతా పదా. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి నాకు చీర కొనడానికి అత్తయ్యలో నేను కొనిస్తాను. నేను ఒక 40-50 లోపు అయితే కొనిస్తా. అత్తయ్య పెళ్లి కూతురే 40-50 లోపు కొనుక్కుంటది, నాకెందుకు ఒక 10,000 చాలు. 40-50 లో కదా, అది ఎక్కువ లేని కొనుక్కుంటా అని చెప్పింది నాకు. అంటే పెళ్లి చీర స్పెషల్ చీర. సరే ఇప్పుడు నా చెల్లి ఎంతలో కొంటదో చూద్దాం, అయితే వెళ్దాము. అయితే మా ఆయన 10th anniversary ఏమో చెప్పారు, అంటే ఏమో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. అంతే ఊహించుకోండి. జ్యోతి పెళ్లి అయిన వెంటనే 10 రోజులకి ఎక్కడ వెళ్ళొచ్చు మళ్ళీ టూర్. 50,000 అంటే మంచి ఫ్లైట్ టికెట్లు వస్తాయి. అందుకే 50,000 చీర మీద వద్దత్తయ్య, మీరు అసలు పెట్టకండి. 10,000 ఏమన్నా చీర కనీసం కాదు 50,000 పెట్టుకున్న చీర 5 సార్లు కూడా కట్టరు. అందుకే నీకు టూర్ ఇష్టం కదా. నీకు టూర్ టూర్ అనగానే ఇట్లా మాడిపోతుంది శివ ఫేస్. సో ఈసారి మేము ఏ ప్లేస్ కి వెళ్ళాలో చెప్పండి, ట్రై చేస్తాం. మా ఆయన ఆ లోపు బడ్జెట్ సెట్ చేసుకుంటాం. ఇంతకు ముందు టూర్ అంటే ఫస్ట్ మీ 2 ఉన్నారు, తర్వాత 3 అయ్యారు, తర్వాత 4, ఇప్పుడు 6 వెళ్ళాలి నేను డాడీతో కలిపి. అయితే మేము ఏ ప్లేస్ కి వెళ్తే బాగుంటది 10th anniversary కానీ కింద కమెంట్స్ లో తెలియజేయండి. దుబాయ్, థాయిలాండ్ కాకుండా దుబాయ్ అయినా ఓకే కన్నా వస్తా. అయిపోయింది కదా, మళ్ళీ కొత్త ప్లేస్ వాళ్ళందరూ ప్యారిస్ అంటారు. మరి ప్యారిస్ అంటారు కానీ మేము యాక్చువల్లీ 10th anniversary కి ప్యారిస్ అనుకున్నాము. కాకపోతే జ్యోతి పెళ్లి, మళ్ళీ హరిణికి యాన్యువల్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ హరిణిది 8th బర్త్డే, మళ్ళీ గుడ్డుది 1st బర్త్డే. గుర్తించాం. నేను ఏదో నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉన్నానని చెప్పి శివ ఆగాగు ఫోన్ ఆపిచ్చేస్తానని చెప్పి ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా మాట్లాడుకో, ఏమన్నా ఊహించుకో అని చెప్పి ఇచ్చేసాడు. కానీ మీరు మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి లైక్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. ఆయన డ్రెస్ చూడండి, గుడ్డు సస్పెండర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలుసా, గుండుకి భోగి పళ్ళు. గుడ్డు నేను పొద్దున్న నుంచి శివతో అంటూ ఉన్నా, శివ గుడ్డుకి భోగి పళ్ళ, గుండుకి భోగి పళ్ళ అంటే శివ గుండు మీద భోగి పళ్ళు ఎక్కడ ఆగుతాయి అని అన్నాడు. సో జనరల్ గా మనం భోగి పళ్ళు పిల్లలకి వేస్తే అవి జారాలి కదా, ఇట్లా ఏం చేస్తారో చూడాలి. సో ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటి ఐడియా లేదు. కాకపోతే గుడ్డుకి ఫస్ట్ భోగి పళ్ళు కాబట్టి డెఫినెట్లీ చిన్న బొమ్మల కోలు సెటప్, ఆ భోగి పళ్ళు సెటప్ అయితే ఉంటుంది. హరిణి పాప అయితే కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ అంటే ఇంకా వాడికి పోసినప్పుడు పక్కకు కూర్చోబెట్టి కొంచెం పోస్తా, నాట్ స్పెషల్లీ. సో ఇప్పుడు మేము ఫస్ట్ అయితే ఏదో 4 షాపులు చూసి పెట్టారంట పిన్ని వాళ్ళు, ఆ పక్కనే అటే వెళ్తున్నాము. ఇంకా బెస్ట్ కూడా ఏమైనా దొరికితే చూడాలి, లేదంటే ఇప్పుడు వీళ్ళ షాపింగ్ అయితే తర్వాత నా షాపింగ్ అయినా చేసుకోవాలి.
సో మొత్తానికైతే షాపింగ్కి బయటికి వచ్చాం. చూడాలి. అసలు గుడ్డు నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నీ గుడ్డు అయ్యాక రాలేదు వాళ్ళు. నన్ను చూసాడు కదా, స్టార్ట్ చేశాడు. చూసావా? ఆయన న్యూ ఇయర్కి రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ డిస్కషన్ అవుతుంది. వీళ్ళు ఇద్దరు అత్తలు ఒక కోడలు ఏదో డిసైడ్ చేస్తున్నారు ఐ గెస్. హలో, అక్కడ మావయ్య కూడా ఉన్నాడు. కూతురు పెళ్లికి తల్లి గ్లోయింగ్ కాదండి, పిల్ల తల్లి అని తెలియాలని ఆవిడ చీరలో వచ్చారు. మళ్ళీ తిడతారు, గుర్తుపట్టట్లే అక్క అంటున్నారు. అందుకే చీర అక్క అని ఎవరన్నారు? ఎంతవరకు వచ్చిన అత్తయ్య పనులు? ఇవాళ స్టార్ట్ న్యూ ఇయర్ నుంచి. గుడ్డు మావయ్య దగ్గర చేరారు. ఓకేనా? అప్రూవల్ వచ్చేసింది. ఇక్కడే బ్రైట్ లాగా ఉన్నావు జ్యోతి. జ్యోతి ఇక్కడే బ్రైట్ లాగా ఉన్నావు. ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నారు. మేము ఇంతమంది వచ్చాం 4 చీరలు కొనడానికి. యూనో తన్మయ్ అయితే ఆల్ ది వే ఫ్రమ్ యుఎస్ నుంచి వచ్చింది ఫర్ జ్యోతి శారీ షాపింగ్. చీర కొనేదేమో వీళ్ళు డిస్కషన్ హాఫ్ డే చేస్తున్నారు. యూనో ఆల్మోస్ట్ 4. యూనో ఇంకా వాళ్ళు డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఇంతకీ మేము ఏ చీర కొన్నాము ఏది అంటే 2-3 చూసాము. ఏది కొన్నారో మాకు తెలీదు. పిన్నియే కొంటుంది. మావయ్య ఇంకా మాతో శివ వచ్చి చూడండి 3 బాయ్స్ ఏం డ్యూటీ చేస్తున్నారు. 3 బాయ్స్ ఆ బిజీయా? 3 బాయ్స్. హలో జరుగు, నన్ను చూసి చూడు. హన్ను హాయ్. మేధాంష్ హలో హాయ్. సో పెళ్లి షాపింగ్ ఇలా మొదలైంది మాకు. బ్యూటిఫుల్ రైట్? కళ వచ్చిందే. ఇస్ దట్ వెడ్డింగ్ పెళ్లి కళ కదా. ఇది మావయ్యకున్న చీర. ఈయన మేనమామ. గుడ్డుని వీళ్ళు యుఎస్ కి తీసుకెళ్ళిపోతారంట. రెడీ ఉన్నారు మావయ్య. ఇప్పుడు ఎందుకు తోడి పెళ్లి కూతురికి నచ్చిందా? చెల్లి పెళ్లికి అక్క షాపింగ్ అని చెప్పి మొత్తం పేస్ట్రీ కలర్స్ పెట్టింది. నాతో ఇప్పుడు పైతాని చీర కనిపిస్తుంది. This is very beautiful. I'm buying this. పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య గారు షాపింగ్ చేస్తున్నారు. మేనత్త షాపింగ్. ఇంకో పెద్ద మేనత్త, చిన్న మేనత్త, మదర్. ఈవిడ మదర్. ఈవిడే మాకు ఇప్పుడు బడ్జెట్ ప్రొవైడర్. పిన్ని అయితే ఎంత బాగుందో. ఎంత బాగుంది. ఇంకా ఇక్కడ మిర్రర్ లో కంటే నేను నీకు ఇలా చూపిస్తా. జ్యోతి వచ్చాక చూపిద్దాము. నేను యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ నుంచి అలిగాను మా పిన్ని వాళ్ళతో మాట్లాడట్లేదని చెప్పి పిన్ని నాకు సర్ప్రైజ్ గా ఒక బ్లౌజ్ చేయించింది. చెప్తే నేను కూడా అలిగేవాడిగా. అండ్ దీనికి మ్యాచింగ్ అంటే సారీ షాప్ లో వద్దు కానీ బయటికి వెళ్ళాక అలుగుతా. పెళ్లి కూతురు షాపింగ్ అనుకుంటే మా షాపింగ్ అవుతుంది. పెళ్లి కూతురు అయిందా ఇంతకి? మహి
పెళ్లి కూతురు అయిందా ఇంతకి? పెళ్లి కూతురుది అవ్వలేదు. ఇవాళ నుంచి నేను అలుగుతా. శివ నువ్వు కూడా అలుగు. నేను బయటికి వెళ్ళగలుగుతా. లైట్ కలర్స్ కట్టలేదు కాబట్టి ఊరికి చూడండి. ఆ గ్రే కూడా ట్రై చేయండి. కానీ గోల్డ్ చాలా క్లాస్ ఉంది. పిన్ని జ్యోతి ఫోటోలు వీడియోలు పెట్టారు రాత్రి. అతి కానీ బాగుంది అత్య, మంచి క్లాస్ ఉంది. లైన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. అది ఇదే తీసుకోండి, బాగుంది. సో ఫైనల్ గా మేము ఇవన్నీ సెలెక్ట్ చేసాము. బిల్లింగ్కి వెళ్తుంది. దీంట్లో ఎవరు ఏది కట్టుకుంటున్నారు, ఎవరు ఏది సెలెక్ట్ చేశారు అనేది పెళ్లిలో తర్వాత ఎప్పుడైనా చూడండి. ఎప్పుడు కడతామో కూడా తెలియదు. అన్ని అయితే కొనేసాము వచ్చి. అండ్ అనుకోకుండా ఇవి పేస్టిల్సే కొన్నాను చూడండి అత్య మంచిగా. సో ఇవి డార్క్ షేడ్స్ ఒక 4, ఇవి ఓ మై గాడ్ ఎన్ని కొనేసాము. హరిణి పాప ఇప్పుడు చీర నేస్తుంది మన కోసం. ఇంకా అది మనం ఏ ఇయర్లో కట్టుకుంటాం మనకు తెలీదు. ఏం చేస్తున్నారు మీరు? చీర వాట్ యు ఆర్ డూయింగ్? చీర నేస్తున్నా చెప్పాలి. అని ఎలా తయారు చేస్తారు తెలుసా? అవన్నీ ఒక్కొక్క థ్రెడ్ అన్నితోటి శారీ చేస్తారు. యూనో ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్క్, అందుకే అంత కాస్ట్లీ. ఈజీయా? సో నెక్స్ట్ టైం హరిని చేస్తుంది మన కోసం.